obeisance, Shiksha Gurus, all Prabhujis and Matajis, Dandavat Pranam. Om Ajnanatimirandasya Gnananjanashalakaya Chakshurulmenitam Yena Tasmai Sri Gurave Namaha Sri Chaitanya Manobishtam Stapitam Yena Bhutale Swayam Rupaha Kada Mahyam Dadati Swapadantikam Vandeham Sri Guru Sri Yuta Padakamalam Sri Gurun Vaishnavancha Sri Rupam Sagrajatam Sagana Ragnadhanvitam Tam Sajivam साद्वैतं सावधूतं पर्जनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितान् च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी इति नामिने नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पत्तानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयते नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवतसेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः मुखं करोति वाचालं पङ्गुं लङ्घायते गिरिं यत्कृपादमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वर आचार्यमदयनिधे Hare Krishna, Prabhuji and Mataji, thank you for joining today. సో మనం నిన్నటి వరకు ఎన్ని అధ్యాయాలు పూర్తి చేసుకున్నాము? 15 అయిపోయినాయి మాతాజీ. మనం చేసుకునే 18 రోజులు 18 అధ్యాయాల యొక్క మహోద్యమంలో 15 అయిపోయినాయి, ఇంకా 3 ఉన్నాయి. 3ట్లో ఈరోజు 16వది తీసుకోబోతున్నాము. సో ఈ 16వ అధ్యాయం ఏంటంటే దైవాసుర ప్రభావం అన్నమాట. అంటే వాళ్ళ యొక్క లక్షణాలు ఏంటి అని మనము చూస్తాం. వాళ్ళ యొక్క స్వభావములు అని ఇచ్చారు. దైవాసుర స్వభావాలు. దైవం అనంటే దైవీ గుణాలు కలిగిన, అంటే సాత్విక గుణాలు కలిగి ఉన్న వాటిని దైవీ గుణాలు అంటారు. అసుర అంటే రాక్షసి. మనలో రాక్షస గుణాలు ఉంటాయా మనుషుల్లో? ఉంటాయి మాతాజీ. అన్ని అవి ఏవైతే ఉన్నాయో ఏమంటాం వాటిని? కామ, క్రోధ, మద, మాశ్చర్య, లోభం, మోహం.
ఈ ఆరిటిని ఏమంటారు? అరిషడ్వర్గాలు. ఇవి ఏంటంటే చాలా చెడుని చేస్తూ ఉంటాయి. అవి మనలోనే ఉన్నాయి, ఎక్కడో లేవు. అవే రాక్షసులు. ఈ ఈ రోజుల్లో మనం ఈ కలియుగంలో 2 కొమ్ములేసుకొని, ఇలా దంతాలు, కోరలు అన్నీ పెరిగి ఉన్న రాక్షసులు మనకెవ్వరు కనిపించరు. రైట్? సో, ఈ లోపల ఉండే ఇవన్నీ గూడా రాక్షసులనమాట. ఆ యొక్క ప్రవృత్తి ఉన్నవాళ్ళు రాక్షసి యొక్క ప్రవృత్తి కలిగి ఉండి మానవుల్లోనే దానవుల్లాగా నడుస్తూ ఉంటారనమాట. సో, మంచి మానవులు, సాత్వికంగా ఉండేవారు వీళ్ళందరూ గూడా దేవతలతో సమానమని చెప్తూ ఉంటారనమాట. సో, ఇక్కడ మనం ఈ ఈ లెసన్‌లోకి వెళ్ళి చూద్దాము. నిన్న మనం పురుషోత్తమ యోగంలో ఏం నేర్చుకున్నాము? మీరెవరైనా సమ్మరైజ్ చేయగలుగుతారా? మెయిన్ పాయింట్స్ ఏమైనా ఉంటే చెప్పండి. హరే కృష్ణ. ట్రై చేయండి, వస్తుంది. సో, మన యొక్క ఈ పాఠం ఏదైతే నేర్చుకున్నామో అన్నీ కూడా ఎవరికి అంకితం చేస్తాము? అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులైన కృష్ణ కృపామూర్తి ఏసి భక్తి వేదాంత స్వామి ప్రపాదుల వారికి. ఆయన కృష్ణ చైతన్యం యొక్క మెయిన్ గురువు అన్నమాట. సో, ఆయనకి అంకితం చేస్తూ ఉన్నాం మనం. హరే కృష్ణ. పురుషోత్తమ యోగము. సరే, మీరు చెప్పలేకపోతే ఇక్కడ స్లైడ్ వచ్చింది, ఇప్పుడైనా చెప్పడానికి ప్రయత్నం చేయండి. శ్రావణి మాతాజీ, మీరు చెప్పండి, మీకేం అర్థమైంది నిన్న? ఉన్నారా? నా వాయిస్ వినిపిస్తుందా అందరికీ? ఎస్ మాతాజీ. ఓకే, సైలెంట్ అయిపోయేసరికి. ఎస్ మాతాజీ. యా, థ్యాంక్ యూ. శ్రావణి మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ మాతాజీ. చెప్పమ్మా, నిన్న ఏమర్థమైంది? ఒక్క నిమిషం మాతాజీ, గుర్తు పురుషోత్తమ యోగం. స్లైడ్ కనిపిస్తుందా? మాతాజీ, పురుషోత్తమ యోగం మాతాజీ ఏంటి అంటే మనకి మొత్తము భగవంతుడే ఇల్లు అనేసి అనుకోవాలి మాతాజీ. మనం భగవంతుడినే మనం మొత్తము మనకి భగవంతుడే అని అనుకున్నాము అంటే ప్రతిదీ పాజిటివ్ గా అయిపోతుంది మాతాజీ. ఓకే ఓకే, ఇంకా ఆధ్యాత్మిక ప్రపంచం, భౌతిక ప్రపంచం ఏదైనా కానీ మనకి భగవంతుడినే మనం స్మరిస్తూ ఉండాలి. రాక్షసుడు అంటే బయటది గురించి మనం ఆలోచించద్దు. ఏదైనా మనం ఏ పని చేస్తున్నా కానీ భగవంతుడే అనుకుంటూ చేసుకోవాలి మాతాజీ. హరి బోల్ మాతాజీ. కృష్ణుడిని మధ్యలో పెట్టేసుకొని మనకి ఏదైనా కృష్ణుడే శరణాగతి అని అనుకోవాలి. రైట్, ఓకే. సో, మనం పురుషోత్తముడు అంటే అందరిలోకి ఉత్తముడైన పురుషోత్తం. శ్రావణి మాతాజీ, హరి బోల్. అర్థమైనంత వరకు చెప్పగలిగారు, రైట్. సో, పురుషోత్తమ యోగం అంటే పురుషుని పరమ పురుషుడు అన్నమాట. ఇంకా అతనికి మించిన ఇంకొకటి ఏమీ లేదు. అతని నివాసం ఎక్కడైతే ఉందో అది అసలైన ఇల్లు. సో, మనం ఉండే ఇల్లు ఏదో అద్దె ఇల్లు లాంటిది. ఈ జీవితం మన పూర్తి చేసుకోవడానికి మనకి లభించిన ప్రసాదం ఎక్కడి నుండి? భగవంతుడి దగ్గర నుంచి వచ్చిన ప్రసాదం అన్నమాట. సో, ఈ అద్దె ఇంట్లో ఎన్ని రోజులని ఉంటాము? భగవంతుడు వచ్చేయమంటున్నాడు కాబట్టి మనం అన్నిటినీ భగవంతుడు సెంటర్గా పెట్టుకొని పురుషోత్తమని నమ్మి, ఎక్కడెక్కడ నమ్మాలి అని అంటే మనకి వచ్చే ఆహారం దగ్గర నుండి, జీర్ణ ప్రక్రియ దగ్గర నుండి అన్నీ కూడా భగవంతుడే మనకి ఇచ్చినట్లే అని మనము బాగా, అంటే మనని పెంచి పోషించేవాడు అన్నీ కూడా భగవంతుడే అని మనం నమ్మినప్పుడు మనము పతనము చెందము. నమ్మలేని వాళ్ళంతా కూడా పతనం చెందేవారు అని ఇక్కడ నేర్చుకున్నాం. అంటే దేవాది దేవుడైన కృష్ణ పరమాత్ముడే మనకి రక్షకుడు, పోషకుడు. సో, అదే అన్నమాట. నెక్స్ట్ మనం వెళ్తాము. ఇప్పుడు అన్నీ తెలుసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ పోట్లాట, ఇక్కడ యుద్ధం అన్నమాట. మనం చూసేదే భగవద్గీత ఒక పార్ట్ ఆఫ్ మహాభారతం. ఆ రణరంగంలో ఏం జరుగుతుంది? కౌరవ పాండవుల యుద్ధం ఇక్కడ బొమ్మ చూస్తున్నాం మనము. ఈ యుద్ధంలో కొందరికి దైవాసుర గుణాలు ఉన్నాయి, కొందరికేమో
మంచి గుణాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా కౌరవులు పాండవులు ఇద్దరు కలిసి యుద్ధం చేస్తున్నారు. సో దైవాసుర సంపద యోగం అని ఈ 16వ అధ్యాయాన్ని మనం పిలుస్తున్నాం. సో ఇక్కడ సంక్షిప్త నామం ఏమి ఇచ్చారు అంటే డూవర్. యాక్చువల్లీ నిన్న ఏమనుకున్నాము, గాడ్ ఈజ్ మెయిన్, పురుషోత్తముడు మెయిన్, ఆయనే అన్ని చేస్తున్నారు అని ఇక్కడ అర్థమవుతుంది మనకి 16వ అధ్యాయంలో. డూవర్ అంటే చేసేవాడు, చేయించేవారు. ఓకే, సో ఇక్కడ దైవ మరియు అసుర గుణాలు ఫస్ట్ 4లో చెప్పుకుంటారు. ఆ తర్వాత ఇతర అంశాలు, ఆ తర్వాత అసురుల దృక్పథం మరియు అభిప్రాయం, నెక్స్ట్ అసుర గుణముల నివృత్తి. సో అసురులు అంటే మనం చాలా సింపుల్గా చెప్పేసుకున్నాం, ఏంటి మనలో ఉండే గుణాలే, ఇంకా వేరే ఏమీ లేవన్నమాట. అవి వెలుపలికి వచ్చినప్పుడు మనము ఒక పెద్ద రాక్షసుల్లాగా అసురుల్లాగా మనము బిహేవ్ చేస్తూ ఉంటాం. దైవ మరియు అసుర గుణాలు అంటే దైవ గుణాలు 26 ఉన్నాయి, అసుర గుణాలు 6 ఉన్నాయి అంట. 6 ఏంటి? కామ క్రోధ లోభ మోహం మదమాశ్చర్య. లోభ మోహం. ఓకే, సో ఈ 6 కూడా అసుర గుణాలు అన్నమాట. ఇంకా చాలా దైవ గుణాలు ఉన్నాయి. ఇన్ని దైవ గుణాలని కూడా కప్పి ఉంచే 6 గుణాలు ఇప్పుడు చూడండి. అసుర గుణాలు తక్కువ ఉన్నాయి, దైవీ గుణాలు ఎక్కువ ఉన్నాయి. సో మనం డివోటీస్ ఎక్కువగా ఉన్నామా, నాన్ డివోటీస్ ఎక్కువగా ఉన్నామా? మామూలుగా సమాజంలో చూసినట్లయితే నాన్ డివోటీస్ ఎక్కువ ఉంటారు. హరి బోల్, నాన్ డివోటీసే మనకి ఎక్కువ ఉన్నారు. యా, ఎక్కువ ఉన్నారు. కానీ ఇప్పుడు 26 దైవ గుణాలు మనలో ఉన్నప్పటికీ కూడా మనం ఈ 6 గుణాల్ని అణచలేకపోతున్నాము. అవునా? అవునా కదా? వెరీ సింపుల్. మాంసభక్షణ చెయ్యొద్దు అని అన్నారు భగవంతుడు. అది ఒక్కటి ఆపేస్తే మొత్తం దైవీ గుణాలన్నీ బయటకు వచ్చేస్తాయి. అది ఎందుకు ఆపలేకపోతున్నారు? మన భారతదేశంలో, సంస్కృతం పుట్టినటువంటి మన భారతదేశంలో ఎందుకు ఆగలేకపోతుంది అనేది దానికి కారణం లేదు. ముదిరిపోయారనమాట, ఇంకా అదే ఆనందం అని అనుకుంటున్నారు. సో అది మనం చెయ్యలేని ఒక పెద్ద బాధ మనకి. సో 26 దైవ గుణాలు ఉన్నా సరే చిన్న చిన్న అసుర గుణాలు మనం వేయలేకపోతున్నాం. ఎందుచేత అంటే మనం చూద్దాం ఏంటి అని. సో ఇక్కడ దైవ మరియు అసుర గుణాలు అవి ఎలా వృద్ధి చెందుతాయి, ఈ గుణముల పరిణామం ఏంటి, శాంతియుత సమాజానికి ఉత్తమమైన పరిష్కారం ఏమిటి అనేది ఈ పాయింట్స్ ఇచ్చారు. మళ్ళీ ఒక్కొక్కటి చెప్తారు. ఇక్కడ డి అంటే డూవర్ కదా, డివైన్ ఆర్ డెమోనిక్. డివైన్ అంటే దైవ స్వభావం, డెమోనిక్ అంటే డెమెన్స్ అంటే రాక్షసులు, అసుర స్వభావం అన్నమాట. సో ఇక్కడ మనకి చూడండి దైవ గుణాలు మనం ఎన్నని చెప్పుకున్నాం? దైవ గుణాలు 26. సో ఆధ్యాత్మిక అవగాహనలో పురోగతి సాధించడానికి దోహదపడతాయి. సో ఇవన్నీ ఫ్రీ ఫ్రమ్ ప్యాషన్ అంటే మనకి ఎటువంటి కోరికలు ఉండవు, హాయిగా ఉంటుంది. ఆ కోరికల్ని మనం తెచ్చుకోము, ఆ వలలో మనము పడము. ఫియర్లెస్నెస్ అంటే ఏంటి చెప్పండి? అసలు భయం లేకుండా ఉన్నామా మనం? హరే కృష్ణ. భయం ఉంటుంది మాతాజీ. దేని గురించి భయం ఉంటుంది? అవసరం లేని విషయాలు, ఈ మెటీరియల్ దాని గురించే భయం ఉంటది మనకు. యాక్చువల్లీ భక్తులకి ఫియర్లెస్నెస్ ఉంటుంది అని చెప్తున్నారు ఇక్కడ. అంటే మెటీరియల్ థింగ్స్ ఏమైనా మనకు భయం ఉండదు, మనకి భక్తి ఎక్కడ వెళ్ళిపోతుందో అనే భయం. ఇప్పుడు చూడండి, ఒక సైడ్ ఏమో మన ఫ్యామిలీ మెంబర్ బాగోలేరు, ఒక సైడ్ ఏమో క్లాస్ ఉంది. ఏది ప్రిఫర్ చేస్తాం మనం? హరే కృష్ణ. క్లాస్ ని ప్రిఫర్ చేస్తాం భక్తులైతే. అదే ఇప్పుడు భక్తిలోనే ఉన్నాం మనము, కానీ నాన్ డివోటీస్ కి ఇలాంటిది ఇష్టం ఉండదు. నాన్ డివోటీస్ అయితే ఇష్టం ఉండదు. కానీ డివోటీస్కి ఒక్క నిమిషం, నేను 1 గంట నేను క్లాస్ చెప్తాను, క్లాస్ వింటాను, భగవంతుడా ప్లీజ్ వాళ్ళని నువ్వు చూసుకో, ఆ తర్వాత నేను తప్పకుండా చూసుకుంటాను అని మనం అనుకున్నట్లయితే భగవంతుడు వచ్చి చూసుకుంటాడు వాళ్ళని. ఇది ప్రాక్టికలీ మీరు ట్రై చేయండి. దట్ ఈజ్ ఫియర్లెస్నెస్.
ఏమైపోతుందో వాళ్ళకి అని క్లాసులు మూసేసి చాంటింగ్ చేయకుండా గుడికి వెళ్ళకుండా అటే ఉంటే ఇంకా అటే మెటీరియల్ సైడే వెళ్ళిపోతాం మనం. అర్థమవుతుందా మీకు? అది ఫియర్లెస్నెస్ అంటే. ఏమైపోయిన పని ఎన్నో పుస్తకాలు చదువుతూ ఉంటామమ్మ మనము. అయితే చాలా వాటిల్లో చూస్తున్న ఒక స్టోరీ ఉంటుంది ఏంటంటే దత్తాత్రేయ దత్త చరిత్రలో అలా ఉంటుందన్నమాట. శివుడికి ఆవిడ ఎంత పూజ చేస్తుందంటే రోజు అభిషేకం చేసి అన్నీ చేసే వరకు అసలు ఎవరిని మాట్లాడదు, ఏమి చేయదు. ఒకరోజు పుత్రుడు చనిపోతాడు. ఆమెకి ఎంత చెప్పినా కానీ ఆగండి 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 అని చెప్తుందంట. అస్సలు పుత్రుడు చనిపోతే కూడా అటు వెళ్ళలేదు. మొత్తం దేవుడు అభిషేకం అయిన తర్వాత అంతా పూజ ముగించుకున్న తర్వాత అప్పుడు వెళ్ళి బోర్మని ఏడుస్తుందంట కొడుకు దగ్గరికి వెళ్ళి. అప్పుడు శివుడు ఏమవుతాడు చెప్పండి? ఇలాంటి ఇంత మంచి పూజ చేసిన తర్వాత దైవం కరగకుండా ఉంటాడా? వచ్చి అతన్ని సజీవంగా చేస్తాడంట. అండ్ ప్రత్యక్షంగా ఇది కృష్ణ పురాణంలోనే నేను ఒక పుస్తకంలో చదివాను అనమాట. సో ఇలా అంటే భగవంతుడు అటెండ్ చేస్తారు. ఇంకొక విషయం కూడా మనం చెప్పుకున్నట్లయితే ఏంటంటే ఒకసారి ఏదో ఏదో ఉండిందమ్మా, నాకు పెద్దగా గుర్తులేదు. నేను వెళ్ళాను ఎక్కడికి అని అంటే మన ఒక గుడికి వెళ్ళాను. అక్కడ కర్టన్ వేసేసి ఉంది. నేనేమో తొందరగా ఇంటికి రావాలి, కాసేపు ఇట్లా దర్శనం చేసుకొని వద్దామని వెళ్ళాను. వెళ్తే అక్కడ భోగా పెడుతున్నారు. భోగా పెట్టినప్పుడు కర్టన్లు వేసేస్తారు కదా. వేసేసినప్పుడు ఇంకా మనకి దర్శనం ఉండదు. పోనీ వదిలేద్దామంటే ఆ రోజు నా పుట్టినరోజు నాడు వచ్చి భగవంతుడి దర్శనం లేకుండా ఎలా అని వెయిట్ చేస్తున్నాను. ఇంకా నా టెన్షన్ భరించలేక ఇంకెప్పుడు అని అడుగుతుంటే ఆ సెక్యూరిటీ అతను చెప్పాడమ్మా, మీరు మాత కదా, అంటే మీరు ఒక తల్లి, ఇంతసేపు వంట చేసి పిల్లలు ఎంతసేపు భుజిస్తారో అని మీకు తెలియదా? టైం తీసుకుంటారు కదా, ముద్ద పెట్టినప్పుడు ఆ ముద్ద మింగాలి, నీళ్లు తాగాలి, భగవంతుడికి మనం టైం ఇవ్వాలా లేదా? అంటే నేను అన్నాను, ఒక నిస్సహాయ స్థితిలో నా భర్త ఇంట్లో వదిలేసి వచ్చాను నేను ఏదో కొంత సమయానికి. అట్లాంటివి పెట్టుకోకూడదు మీరు. మీరు ఇక్కడ భగవంతుడి సేవలో ఉంటే భగవంతుడు మీ సేవలో ఉంటాడని చెప్పాడమ్మా. అంటే ఆయన ఎంత భక్తి ఉండొచ్చు. పూర్తి భక్తులే ఉంటారు గుళ్ళో, సెక్యూరిటీ లాగా అట్లా ఇట్లా పనులు చేస్తూ. సో అప్పుడు ఎంత జ్ఞానోదయం అయిందంటే నాకు, మనం ఏదైనా ఒక మంచి సేవ చేయడానికి పేరెంట్స్కి కానీ వృద్ధులకి కానీ ఎవరైనా నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి సేవ చేయడానికి మనం వెళ్ళినప్పుడు అన్నీ క్లియర్ అయిపోతాయి మన ప్రాబ్లమ్స్, మనకేమి ఆటంకాలు ఉండవు. అదే మనం భగవంతుడి దగ్గరికి వీళ్ళని వదిలేసి వెళ్తే వాళ్ళకి ఏమీ అవ్వదు. అది నా పర్సనల్ ఇదన్నమాట. సో మనం భగవంతుడి దగ్గర కానీ ఎవరికైనా సేవలు చేయడానికి వెళ్ళినప్పుడు మన కుటుంబ సభ్యుల మీద అంత మోహం మనం పెంచుకునే అవసరం లేదు. అదే ఇక్కడ దట్ ఈస్ కాల్డ్ ఫియర్లెస్నెస్. భయపడమన్నమాట మనం. చిన్న దెబ్బ తగిలినా ఏదన్నా వచ్చినా డాక్టర్ పిలిచారు టెస్ట్లు చేయాలి అంటే అన్నిటికీ భగవంతుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు కదా. ఇది జరగాలని ఉంటే మనమైతే ఆపలేము. మనం ఎస్జిఆర్ 6 days క్లాసెస్లో కూడా ఇదే చదువుకుంటాం. ఏదైనా ఇది జరిగేది ఉంటే మన చేతుల్లో లేదు, అది మనం ఆపలేము, అది జరిగిపోతుంది అంతే. దాని గురించి మనం దైవంతోని మన పర్మనెంట్ కనెక్షన్ ఇక్కడ. ఇంత పర్మనెంట్ కనెక్షన్ వదులుకొని ఆ టెంపరీ వాటికి మనం వెళ్ళకూడదు. అందుకనే ఇక్కడ ఫియర్లెస్నెస్ అంటే ఆ అర్థం వస్తుందన్నమాట. అంటే చిన్న వాటికి భౌతిక విషయాలు ఎంత సీరియస్ అయినా మనకి భయం అనేది ఉండదు. అది అన్నమాట. అది దైవిక గుణం అన్నమాట, చాలా దైవిక గుణం. ఇప్పుడు ప్రహ్లాదుని మంటల్లో వేస్తారు, నీళ్ళల్లో వేస్తారు, ఇక్కడి నుంచి పడేస్తారు, ఆయనకి ఏమైనా భయం వేసిందా? భయమే లేదు. అండ్ ధ్రువ మహారాజు చిన్న పిల్లోళ్ళలాగా అడవిలోకి వెళ్ళిపోతాడు, వాళ్ళ అమ్మ చెప్తుంది పోయి తపస్సు చెయ్యి అని చెప్పి. ఆ తల్లి భయపడిందా? వాడికి పాములు కుడతాయేమో, ముళ్ళు గుచ్చుకుంటాయి, ఏం అనుకోలేదు. ఇంక భగవంతుడి కోసమే మనం అన్నమాట అని తెలుసుకున్నప్పుడు మనకు అస్సలు భయం అనేది ఆ భయం అన్నమాట ఫియర్లెస్నెస్ అంటే. చిటికి మాటికి భయపడకూడదు, భగవంతుడికి అప్పు చెప్పేసేలా ఆయన చూసుకుంటాడు. మనమేమో జపం చేసుకోవాలి. ఆ జపం అయిపోయే లోపల సెటరైట్ అయిపోతుంది మన కుటుంబ విషయాలు ఏమన్నా ఉండుంటే. అంటే ఇంకా జపం చెయ్యి, ఇంకా మంచిగా నేను చేస్తాను అని కృష్ణుడు అన్నట్టు మనం ఫీల్ అవ్వాలన్నమాట. దట్ ఈస్ ఫియర్. ట్రూత్ఫుల్నెస్ అంటే న్యాయంగా మంచిగా కరెక్ట్గా స్వచ్ఛంగా మాట్లాడుకోవాలన్నమాట. ట్రూత్ ఆల్వేస్ ఈజ్ అంటే నిజం చేదుగా ఉంటుంది అని చెప్తారు.
కానీ నిజం మాట్లాడేస్తే మనకి బరువు దిగిపోతుందనమాట. సో, ఆ ట్రూత్‌ఫుల్‌నెస్ అని మనలో ఉండాలి. అంటే ఎక్కువగా గ్రాటిట్యూడ్ లైక్ గ్రాటిట్యూడ్ అంటే ఏంటి? మనం ఎవరి నుంచన్నా ఏదైనా హెల్ప్ తీసుకున్నప్పుడు వాళ్ళకి థాంక్స్ మనసులో చాలా సార్లు చెప్పుకోవాలి. భగవంతుడే మిమ్మల్ని పంపించాడు. మేము ఈ టైంలో మీరు హెల్ప్ చేయకపోతే ఇలా అని చెప్పేసి. సో, దాన్ని ట్రూత్‌ఫుల్‌నెస్ అంటారు. గ్రాటిట్యూడ్ ఎక్కువ చూపిచ్చి చాలా ట్రూత్‌గా, నమ్మకంగా మనం చూస్తే ఎవరైనా నమ్మాలి. పలానా మాతాజీ అంటే, పలానా ప్రభుజీ అంటే మనం ఏమైనా అడగొచ్చు. వీళ్ళతోని క్లారిఫికేషన్ తీసుకోవచ్చు. ఏదైనా కావాలంటే గూడా మనం అడిగి తెలుసుకోవచ్చు అనేది ఉండాలనమాట. దట్ ఈస్ ఆ నమ్మకం కలిగించేదే ట్రూత్‌ఫుల్‌నెస్ అని అంటారు. సెల్ఫ్ కంట్రోల్. సెల్ఫ్ కంట్రోల్ అంటే మీకు తెలియనిదేముంది? మనల్ని మనము బాగా నిగ్రహించుకోవడం అనమాట. అండ్ విగర్ అంటే ఒక కెపాసిటీ ఉంటుంది. ఏది బలమైన కెపాసిటీ, పాజిటివ్ నేచర్ అనమాట. సో, ఈ స్టడీ ఆఫ్ వేదాస్ అంటే వేదాలు చదువుతూ ఉంటాం. సింపుల్ లివింగ్ అనమాట. ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళాలంటే అలంకరించేసుకొని కొత్త చీర కావాలి, కొత్త బ్లౌజ్ కావాలి ఇవన్నీ అవసరం లేదు. వాళ్ళని కలవడానికి ఆ సింపుల్ లివింగ్ అనమాట. మనకి ఇంత ఆస్తి ఉంది, ఇన్ని పొలాలున్నాయి అవన్నీ నథింగ్. మీరెంత చేస్తున్నారు భగవంతుడికి, మీరు ఏమి ఇవ్వగలుగుతున్నారు డివోటీస్‌కి, అది సింపుల్ లైఫ్ అనమాట. నెక్స్ట్ ఫ్రీ ఫ్రమ్ యాంగర్. చీటికి మాటికి కోపాలు తెచ్చేసుకోవడం మనకి ఎన్నో వస్తాయమ్మా, ఆటంకాలు వస్తూ ఉంటాయి. లైఫ్ అంటేనే ఇది దుఃఖాలయమ అశాశ్వతమైన ఇక్కడ ఉన్నాం కాబట్టి తప్పకుండా కోపం అనేది వస్తుంది. సో, ఆ కోపాన్ని జపంలోకి మరలించుకోవడము, భగవంతుడి మీదకి మరలించుకోవడము చేసినట్లయితే అది మనకి యాంగర్ అనేది రాదు. అప్పుడు కొద్ది రోజులయ్యాక ఇంట్లో మనుషులు ఏం చేస్తారు, ఈమెకి ఏమి చేసినా అసలు కోపం రాదు కాబట్టి మనల్ని ప్రొవోక్ చేయడం మానేస్తారు. ఈవెన్ ఔట్‌సైడర్స్ కూడా వీళ్ళు జడ పదార్థం లాగా ఉన్నారు. అంటే ఒక టేబుల్ కుర్చీతో సమానం. వీళ్ళకేం చెప్పినా గానీ రియాక్షన్ ఉండదు. కోపం తెచ్చుకోరు. ఎందుకు వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పడం అనేది వదిలేస్తారనమాట. సో, నాన్ వయలెన్స్ అంటే ఫస్టే చెప్పాను నేను ఆ పాయింట్. మాంసాహారం తినకపోవడమే కాకుండా ఒకరిని పొడి చేద్దామా, చంపేద్దామా, లేకపోతే బాధ పెడదామా ఇలాంటివి ఉండవంట. నెక్స్ట్ క్లెన్లీనెస్. అది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రొద్దున్న లేస్తే శౌచం అనేది మన ఇల్లు, వాకిలి శుభ్రంగా ఉందా? భగవంతుడు ఉండే ప్లేస్ శుభ్రంగా ఉందా? నిన్నటి పూలు నిన్న సాయంత్రమే తీసేసామా? అగరొత్తి పొడి అంతా తీసేసి క్లీన్ చేసామా? ఇవన్నీ గూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మన కిచెన్ ఎప్పుడైతే మనం భక్తులవుతామో అది మన కిచెన్ కాదు. ఆ వంటిల్లు ఎవరిది అంటే రాధారాణిది. రాధారాణి వచ్చి స్వయంగా కృష్ణుడి కోసం వంటలు చేస్తూ ఉంటుంది. అందుకని చూడండి మనం ఏదో వండుతాం, పెట్టేస్తాం. కానీ ఆ భోగా పెట్టిన తర్వాత ఆహారం యొక్క రుచే మారిపోతుందనమాట. సో, ఆ విధంగా ఈ దైవిక గుణాలన్నీ కూడా ఇలా ఉంటాయన్నమాట. అంటే ఆధ్యాత్మిక అవగాహనలో పురోగతి సాధించడానికి దోహదపడతాయి. ఇవన్నీ మనం చేస్తూ ఉంటే నెమ్మదిగా డివోషన్‌లో ముందుకి వెళ్ళడమే కాకుండా మనం ఏం చేస్తామంటే 10 మందికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతామనమాట. ఎవరో చాలా భయమేస్తుంది మాతాజీ ఈరోజు నాకు ఇలా ఉంది మా ఇంట్లో పరిస్థితి అని ఎవరైనా చెప్పారనుకోండి, చక్కగా కాసేపు కృష్ణ కథల గురించి, కృష్ణుడి గురించి ఏదైనా మాట్లాడామంటే వాళ్ళకి ఆ భయం అనేది పోతుంది. సో, ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు పలికెను ఏమంటున్నాడు, ఓ భరత వంశీయుడా, ఇవన్నీ ఎవరన్నా చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ హ్యాండ్ రైస్ చేయండి. జై ఇప్పుడు శ్రీమన్. నేను ఇంగ్లీష్‌లో చెప్పినయన్నీ తెలుగులో ఉన్నాయి. అందుకే మిమ్మల్ని చదవమంటున్నాను. భయరాహిత్యం అంటే ఫియర్‌లెస్‌నెస్ జై అది. శ్రీ మాతాజీ మీరు చదవండి. హ్యాండ్ రైస్ చేశారు కదా, చదవండి. హరే కృష్ణ మాతాజీ హరే దండవత్సనం. కృష్ణ ధన్యవాదాలు. ధన్యవాదాలు. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ భరతవంశీయుడా, భయరహితము, స్వయం స్థితి, పవిత్రీకరణ, ఆధ్యాత్మిక జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనము అంటే జ్ఞానాన్ని పొందడము ఆధ్యాత్మికంగా. ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన ధ్యాన గుణము, ఆత్మ నిగ్రహము, యజ్ఞాచరణము, వేదాధ్యాయము, తపస్సు, సరళత్వము,
అహింస, సత్యం, సంపద, అధర్మ స్పందన, సారీ సంత మాతాజీ, స్పందన, క్రోధరహితము, త్యాగము, శాంతి, ఇతరులు దోషములు ఇతరుల దోషములు ఎన్నకుండుట అంటే ఎన్నకుండా ఒక దోషాలు ఇతర దోషములు ఎన్నకుండా జీవులందరి ఎడ దయతో ఒక్క నిమిషం లోబరి ఉండండి. మీరు హరే కృష్ణ. జై శ్రీ మాతాజీ. ఎనీ హరే అదర్ కృష్ణ ఎవరైనా? హరే కృష్ణ. థ్యాంక్ ఉమా యూ. మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ. శ్రీ కృష్ణ మాతాజీ. శ్రీ భగవానుడు పలికెను, ఓ భరతవంశీయుడా, భయరహిత్యము, స్వీయ స్థితి పవిత్రీకరణము, ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనము, దాన గుణము, ఆత్మ నిగ్రహము, యజ్ఞాచరణము, అన్మ్యూట్ కావట్లే మాతాజీ, ఇప్పుడు అయింది. హరే కృష్ణ మాతాజీ. చదువుతా ఇప్పుడు. శ్రీ భగవానుడు పలికెను, ఓ భరత వంశుడా, బహిరహిత్యము, స్వీయ స్థితి పవిత్రీకరణము, ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనము, దానగుణము, ఆత్మ నిగ్రహము, జ్ఞానచరణము, వేదాధ్యయనము, తపస్సు, సరళత్వము, అహింస, సత్య, సందత, క్రోధ రాహిత్యము, త్యాగము, శాంతి, ఇతరుల దోషములు ఎన్నకుండుట, జీవులందరి ఎడ దయ, లోభరాహిత్యము, మృదుత్వము, సిగ్గు, దృఢ నిశ్చయము, తేజము, క్షమ, ధైర్యము, శుచిత్వము, అసూయారహిత్యము, గౌరవ వాంఛ లేకుండుట అను దివ్య గుణములు దైవీ స్వభావమును కలిగి దివ్యుల యందు ఉండును. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. సో దీంట్లో ఈ పదాల్లో ఏదైనా మీకు అర్థం కానిది ఏదైనా ఉంటే నన్ను అడగండి. ఇవన్నీ ఇంగ్లీష్లో చూసి చెప్పాను. మీకు ఇంకా కూడా ఏమైనా అర్థం కానిది ఉంటే చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. మీకు డౌట్ ఉందా? అడగండి. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. స్వీయ స్థితి పవిత్రీకరణము అంటే ఏంటి మాతాజీ? ఇక్కడ స్వీయ స్థితి పవిత్రీకరణ. స్వీయ అంటే మనది, మన స్థితి. పవిత్రీకరణం అంటే శుద్ధిగా ఉన్న పవిత్రీకరణ. మన మనస్సు ఎలా జరుగుతుంది? ఇప్పుడు గంగాజలంలో నీట మునిగి స్నానం చేసినప్పుడు దేహశుద్ధి జరుగుతుంది. కానీ లోపల శుద్ధి జరగాలంటే ఎక్కువగా జపం చేయాలి. ఆధ్యాత్మిక చింతనలో ఉన్నట్లయితే అప్పుడు మన పవిత్రీకరణ జరుగుతుంది. అంటే ప్యూరిఫికేషన్ ప్రాసెస్లో తెల్లవారి మనం స్నానం చేయడము, శుభ్రతతో ఉండడము, జపం చేసుకోవడము, మంగళారతి చేసుకోవడము, ఇవన్నీ కూడా పవిత్రీకరణ చేసుకోవడం అన్నమాట. భాగవతం చదవాలి, భగవద్గీత చదవాలి, గురువుల్ని వినయంతో ప్రశ్నలు అడగాలి. ఇవన్నీ కూడా పవిత్రీకరణ అని అంటారు. మనం చేసుకునేది. హరే కృష్ణ. పవిత్రీకరణ చేసుకుంటే మనకు తప్పకుండా జ్ఞానం వస్తుంది, దానగుణం వస్తుంది, ఆత్మ నిగ్రహం వస్తుంది. అందుకే ఫస్ట్ అది ఇచ్చారనమాట. యజ్ఞాచరణము, వేదాధ్యయనము. నెక్స్ట్ ఇంకెవరన్నా ఉన్నారా? మృదుత్వము అంటే మాతాజీ మృదుత్వం అమ్మ, మృదువుగా మాట్లాడడం అనమాట. మృదుత్వం అంటే కోపంగా ఉండకపోవడము, సూటిపోటు మాటలు మాట్లాడకపోవడము, అలా మృదువుగా, మంచిగా, నెమ్మదిగా అలా. నెక్స్ట్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇంకెవరికైనా డౌట్ ఉందా? ఇప్పుడు ఈ పదాలు మాతాజీ చదివారు కదా, ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి మాతాజీని. సో సిగ్గు అని ఇచ్చారు ఇక్కడ. సిగ్గుపడటం అని అంటే ఏదో పిల్లవాడిని చూసి ఆడపిల్ల సిగ్గుపడటం అలాంటి సిగ్గు కాదు. ఇక్కడ మనం తప్పు చేసినప్పుడు తల వంచుకుని సిగ్గుపడి అది సరిదిద్దుకోవడం అనే సిగ్గు అనమాట. ఒకసారి ఒక భక్తుడి గురించి, ఐ థింక్ ఇట్ ఈస్ హరిదాస ఠాకూర్ లేకపోతే మాధవాచార్యులు, ఏమవుతారంటే ప్రసాదం తీసుకెళ్తున్నప్పుడు ఆయనకి ఒక మంచి సువాసన అనేది వస్తే భగవంతుడికి పెట్టకుండానే ఆయన నోట్లో నీళ్లు ఊరుతాయి అన్నమాట, లాలాజలం వస్తుంది. అయితే ఇటువంటి ప్రసాదం ఏ విధంగా చేశారో వాళ్ళు నాకు చెప్పినట్లయితే నేను నా దేవుడికి చేసుకుంటాను కదా అని అనుకుంటాడంట.
అయితే అట్లా అనుకున్న వెంటనే ఆయనకి రియలైజేషన్ వస్తుంది, నేను ఎంత తప్పు చేశాను, యాక్చువల్లీ నాకు తినాలనిపించింది, సో భగవంతుడి పేరు చెప్పుకుని ఆయనకు చేసి నేను తినొచ్చని స్వార్థమైన కోరికని ఈ విధంగా చేశాను, నాకు ప్రసాదమే తినడానికి అవమానంగా ఉంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడంట చాలా దూరం సిగ్గుపడిపోయి. అప్పుడు ఈ లోపే చైతన్య మహాప్రభు తెలిసిపోయింది ఆయన ఏంటి అనేది. ఆయన ఏం చేస్తారు, ప్రసాదాలన్నీ బోగా పెట్టినప్పుడు ఒక కుండ దాచేస్తారంట. ఖీర్ చోర్ అని పేరు వస్తుంది అనమాట కృష్ణుడికి. సో ఆ ఖీర్ దాచిపెట్టేసి ఆ తర్వాత బ్రాహ్మణులకి అక్కడ అది ఏంటి ముఖ్య పూజారులకి చెప్తాడు, అక్కడ ఉంటాడు ఒక్క దగ్గర దూరంలో నా ఫ్రెండ్, అతనికి తీసుకుపోయి ఈ ప్రసాదం ఇవ్వండి అని చెప్పేసి. అలాంటి సిగ్గు అనమాట. మనం ఏదైనా తప్పు చేస్తే సిగ్గుపడిపోతే దూరంగా అసలు ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోతాం కదా, దాన్ని దృఢ నిశ్చయం మనకు తెలిసిందే. భక్తిలోకి వచ్చిన తర్వాత దృఢ నిశ్చయంగా చివరి దాకా ఉండాలి. కొందరు వస్తారు, ఇప్పుడేం భక్తి చేస్తావులే, ఏ 60 తర్వాత 70 తర్వాత చేసుకోవచ్చు అని చెప్పేసి అంటారు. అప్పుడు కళ్ళు కనిపించవు, నడవడానికి రాదు, పుస్తకాల్లో అక్షరాలు కనిపించవు, అప్పుడేం చదువుతారు, అప్పుడేం భక్తి చేస్తారు. ఇంకా ఏది చేతగాని సమస్యల్లో మనం ఉంటాం కాబట్టి. సో అలా దృఢ నిశ్చయం అనేది మనం తీసుకోవాలి భక్తిలో అనేది. తేజము అంటే ఒక వెలుతురు లాంటిది అన్నమాట. ఒక డివోటీని చూస్తే ఒక ఆనందం అనేది మనకు వస్తుంది, వాళ్ళల్లో ఉండే తేజస్సు అలా వెలుపలికి మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. క్షమాగుణము, అందరినీ క్షమించాలి, ధైర్యంగా ఉండాలి, శుచిత్వం అంటే శుభ్రంగా ఉండడము, అసూయ రాహిత్యం ఇది చాలా ఇంపార్టెంట్. అస్సలు ఒకరిని చూసి అసూయ పడరాదనమాట. వాళ్ళ మీద వాళ్ళు మనకంటే ఎక్కువ వెళ్ళిపోతున్నారు ముందుకి అనంటే వాళ్ళతో మాట్లాడాలి. మీరు ఎలా వెళ్ళగలుగుతున్నారు, నాకంటే చిన్నవారు కదా, మీరు ఎలా కృషి చేస్తున్నారు, వాళ్ళని కంగ్రాచ్యులేట్ చేసి మాట్లాడినంతలో మనకి ఆ అసూయ అనేది వెళ్ళిపోతుంది. అలా ఎప్పుడూ అసూయ పడకూడదు. గౌరవ వాంఛ లేకుండాట అను దివ్యనం. గౌరవ వాంఛ ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే ఇప్పుడు నేను క్లాస్ చెప్పేస్తున్నాను, అందరు నాకు కమెంట్సే ఇవ్వాలి, ఏ క్రిటిసిజం ఉండకూడదు, అనవసరమైన క్వశ్చన్లు అడగకూడదు, ఇలా గౌరవమే ఉండాలి, వేరేదేమి ఉండకూడదు అనే వాంఛ ఎప్పుడూ ఉండకూడదు డివోటీకి అనమాట. సో అది అస్సలు ఉండకూడదు. నేను గ్రేట్ అని మనమేమో సర్వెంట్ ఆఫ్ ది సర్వెంట్స్ అండ్ సర్వెంట్స్ అంటాం కదా. సో ఇక్కడ సేవ చేయడానికే వచ్చాను, మా గురువు గారు చెప్పారు కాబట్టే నేను ఇవన్నీ చేస్తున్నాను, ఇందులో ఏమన్నా తప్పులు దోషాలు ఉంటే నన్ను క్షమించండి అని అనుకోవాలి. కానీ ఆ గౌరవ వాంఛ అనేది మనకి ఎప్పుడు ఉండకూడదు. లీడర్షిప్ క్వాలిటీ నాకు కావాలి అని ఎప్పుడు కోరుకోకూడదు, అది వస్తుంది అంతే. ముక్తి కూడా కావాలని కోరుకోకూడదు అని చెప్పారు మార్నింగ్ క్లాస్లో, అది కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మామూలుగా మీ స్కూల్లో చూడండి, కాలేజ్లో చూడండి, వాళ్ళు స్కూల్ లీడర్ కానీ క్లాస్ లీడర్ ఎలా అవుతారు? ద ఫేవరెట్ స్టూడెంట్స్ ఆఫ్ టీచర్సా, లేకపోతే ఏదైనా పని చేసి అవుతారా? స్కూల్లో ఫస్ట్ వస్తే ఫస్ట్ వచ్చి మంచి నడవడికతోన. కొన్ని స్కూల్స్లో అలా ఉంటుంది, అది కూడా చాలా తప్పు. ఫస్ట్ వచ్చిన వాళ్ళు లేజీ ఉండొచ్చు, ఏదో బై హార్ట్ చేసి ఉండొచ్చు, వేరేలాగా ఉంటుంది. కొన్ని స్కూల్స్లో అలా కూడా ఉంది, ఫస్ట్ ర్యాంక్ వస్తే లీడర్, ఆ లీడర్షిప్ కోసం అన్నా వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ వస్తారు. అది కాకుండా యాక్చువల్లీ లీడర్స్ మా చిన్నప్పుడు ఎలా ఉండేదంటే, ఎవరైతే మంచిగా సేవ చేసి అంటే ఇటు ఫ్రెండ్స్కి స్టూడెంట్స్కి హెల్ప్ చేయడం, అటు టీచర్కి కూడా రాగానే ఆ చేతిలో ఉన్న పుస్తకాలు తీసుకోవడము, బోర్డ్ క్లీన్ చేయడము, నీట్గా పెట్టుకోవడము, అందరికీ ఏదైనా అవసరమైతే హెల్ప్ చేయడం, ఇలాంటి వాళ్ళు లీడర్స్ అయ్యేవాళ్ళు అనమాట. సో అంటే వాళ్ళకి లీడర్ అవ్వాలని కాదు, కాకపోతే ఎక్కువ గౌరవంతో వినమ్రతతోని సేవ చేస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళు లీడర్స్ అవుతూ ఉంటారు అన్నమాట. సో ఈ దివ్య గుణములు దైవీ స్వభావములు కలిగిన దివ్యులందు ఉండును అని చెప్తున్నారు. సో ఇక్కడ క్రోధం నుండి ఏమొస్తుంది అని అంటే, ఇక్కడ క్రోధం నుండి విముక్తి. ఇప్పుడు మనం 6 విరోధులు కదా, మనకి 6 రాక్షసులు, అవునా? 26 దైవీ గుణాలు అవి ఉన్నాయని చెప్తున్నారు. అవి వాటిని అణగదొక్కేది ఇంకొక 6 ఉన్నాయి. 6లో క్రోధం ఒకటి. క్రోధం నుండి విముక్తి మనం ఎలా పొందాలి అనేది చెప్తున్నారు ఇక్కడ ఏంటి, వీళ్ళిద్దరూ పోట్లాడుకుంటున్నారు భార్యాభర్తలు. ఈ పిల్లోడికి ఏం చేయాలో తెలియక చెవులు కళ్ళు మూసుకున్నాడు. ఇక్కడ ఏమైంది, ఒక చక్కని కుటుంబం కథాకీర్తన చేసుకుంటున్నారు.
సో కృష్ణుణ్ణి కేంద్ర బిందువుగా అంటే కృష్ణుణ్ణి సెంటర్ చేసుకుని అందరూ కలిసి చక్కగా ఉంటుంది. సో ప్రార్థించే కుటుంబమని మనం చూస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ అసుర గుణాలు ఇవి మనం చూసింది. అజ్ఞానము, పొగరు, దురహంకారము, క్రోధము, పురుషత్వము, గర్వము, పరుషత్వం. హరే కృష్ణ. సో ముక్తికి ఎటువంటి అవకాశం లేదు. ఇవి కనుక అనుకుంటే, అజ్ఞానం అంటే ఏంటి? చీకట్లో ఉండడం. నువ్వు చెప్పిన మాట నేను వినాను అంతే, ఆ చీకట్లోనే ఉంటారనమాట. పొగరుతో బిహేవ్ చేస్తూ ఉంటారు. నేనే మగోడిని, నేనే గ్రేట్ అని చాలా మంది అనుకుంటారు కదా, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. అది పొగరు అంటారు అనమాట. క్రోధం అంటే కోపము, దురహంకారం ఏమీ లేని దానికి అహంకారం. అందరూ నా దగ్గరికే రావాలి, నేను ఎవరి దగ్గరికి వెళ్ళను, ఎవరికి తల వంచి నమస్కారం చెయ్యను అనేది అహంకారం అనమాట. అది. సో ఈ గర్వం అనేది ఎలా వస్తుంది అని అంటే, 10 మందిలో మనకి ఒకటో రెండో ప్లస్ గుణాలు ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఆ ప్లస్ గుణాలు మనకి వాళ్ళకి వేరే వాళ్ళకి హెల్ప్ చేసేటట్టు ఉండాలి, కానీ గర్వాన్ని తెచ్చుకోకూడదు అనమాట. ఇప్పుడు నేను చాలా బాగా చదువుతానని చెప్పి నన్నే అడుగుతున్నారు, నాకెంత బాగా చదవడం వచ్చేసింది అనే గర్వం మనకు ఉండకూడదు. ఏ టైంలో అయినా మిస్టేక్ అవ్వచ్చు. ఓకే. పరుషత్వము అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఇది కూడా ఒకలాంటి ఒక బ్యాడ్ క్వాలిటీ అన్నమాట. పరుషత్వము అంటే వేరే వాటి గురించి, పరుల గురించి ఎక్కువగా ఆలోచించడము, పరుల గురించి ఎక్కువగా నిందించడము, వాళ్ళ దగ్గర ఉంది నా దగ్గర లేదు అని అసూయ పడటం, అలాంటివి ఉంటుంది. సో ఇలాంటి గుణాలు ఉన్నట్లయితే ముక్తికి అవకాశమే లేదు అని చెప్తున్నారు. సో ఇక్కడ అవి ఎలా అభివృద్ధి చెందుతాయి అంటే 3 రకాలుగా వస్తాయంట. జన్మ పరంగా వస్తాయంట కొన్ని, కొన్ని స్వభావం పరంగా వస్తాయంట, కొన్ని అభ్యాసం చేస్తే వస్తాయి. అంటే మనం ఇక్కడ ముందు స్లైడ్లో ఏం చెప్పుకున్నాం, వీటన్నిటి నుండి విముక్తి కావాలి మనకి. ఇవన్నీ బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయి. సో వీటిని వద్దు అనుకుంటున్నాం మనం. వద్దు అనుకుంటే ఏం చేయాలి అంటే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఫస్ట్ది జన్మ. ఇప్పుడు చూడండి, తల్లిదండ్రుల వల్ల మనకు ఒక జన్మ కలుగుతుంది. ఈ జన్మకి మనం వచ్చాం. సో ఆ తల్లిదండ్రుడు భక్తిలో ఉండి గర్భాధాన సంస్కారం అని చేస్తారంట. అది స్క్రిప్చర్స్లో ఉందన్నమాట. గర్భాధాన సంస్కారం అంటే ఏంటి అంటే, గర్భం దాల్చే ముందే వీళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు భగవంతుడి గురించి పూర్తి జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. సంపాదించుకొని మన ఇంట్లో ఒక కృష్ణుడు రావాలి, భక్తి పెరగాలి, మళ్ళీ ఇంకో భక్తుడు వచ్చి ఇంకా ప్రజల్ని ఇంకా భక్తుల్ని చేయాలి అనే ఆలోచన భార్యాభర్తలకు వచ్చినప్పుడు ఒక మంచి జన్మనిస్తారంట. అది జన్మనించే అప్పుడు భక్తుడు అవుతాడనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రహ్లాదుడినే తీసుకుందాం మనం. ఆయన జన్మ నుండే భక్తుడు. ఎందుకు వచ్చింది ఆ భక్తి? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఆయన కొడుకు, ఆయన వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నప్పుడే విన్నాడు, నారద ముని చెప్తుంటే అది విన్నాడు. హిరణ్యకశిపుడికి ఎప్పుడు ఏదో ఒక కోరిక. సో 10,000 సంవత్సరాలు పోయినాడంట ఎక్కడికి, తపస్సుకి. సో ఆ తపస్సుకి వెళ్ళిపోయినప్పుడు ఖైదు మహారాణి, ఈమె పాపం షీజ్ అలోన్. అప్పుడు వీళ్ళందరూ ఆమె ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత దేవతలందరూ చంపేద్దాము, ఆమెను చంపేయాలి, ఇంకో రాక్షసుడు పుడితే మనం బ్రతకలేము అని చెప్పేసి వాళ్ళందరూ ప్లాన్ చేస్తారంట. ఈలోపు నారదుడికి తెలుసు అక్కడ మహాభక్తుడు పుడతాడని. సో నారదుడు వచ్చేసి ఆమెను తీసుకెళ్ళి ఇక్కడ వేరే దగ్గర ఉంచుతాడనమాట. ఆమెని ఒక చాటుగా వీళ్ళందరికీ కనిపించకుండా ప్లేస్లో ఉంచి, ఆమె గర్భంలో ప్రహ్లాదుడు పెరుగుతున్న సమయంలో అన్ని హరినామ కథలే చెప్తూ ఉంటాడు. ఒక టైంలో ఆమె కడుపులో ఉన్నప్పుడు పిల్లవాడు పడుకుంటుందంట, నిద్రపోతే కొడతాడు లోపల నుండి ప్రహ్లాదుడు అనమాట. అంటే పుట్టక ముందే అన్నీ తెలుసుకున్నాడు ఆ బాబు. ఈవెన్ నవ్ డేస్ ఆల్సో కడుపుతో ఉన్న వాళ్ళు అంటే ఆడవాళ్ళు చాలా భాగవత కథలు, కృష్ణుడి కథలు, భగవద్గీత చదివినట్లయితే మంచి జ్ఞానవంతులైన పిల్లలు పుడతారనమాట. సో జన్మం నుండే అలా చక్కగా భక్తులై ఉంటారు. సో నెక్స్ట్ మనం ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ జన్మ అభిజాతస్య, జన్మించినట్టి వాని యొక్క
వేదములను అనుసరించి ఆధ్యాత్మిక వాతావరణంలో శిశువును ప్రసవించుట చాలా అత్యవసరము. ఈ ప్రయోజనం కోసం గర్భాధాన సంస్కారం ప్రోత్సహించబడింది. యాక్చువల్లీ స్లైడ్స్ నేను ఒకసారి చూశాను, కానీ నేను పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదు. కానీ భగవంతుడు చూడండి, నా నోట ఈ ప్రహ్లాదుడి స్టోరీ వినిపించాడు అండ్ సేమ్ స్లైడ్ ఇక్కడ ఉంది. ఇది కోయిన్సిడెన్స్. నేను స్లైడ్ చూశాను కానీ అంత కాన్సన్ట్రేట్ చేయలేదు. ఈమె ప్రెగ్నెంట్ ఉంది, నారదుడు ఇలా చెప్తున్నాడు అని. అది ఏంటో అలా ఇది దైవీ ప్రక్రియ అన్నమాట. సో ఇక్కడ గర్భాధాన సంస్కారం అప్పుడు ఈ పిల్లవాడంతా కూడా పెరిగే పిల్లలు కూడా వింటారంట. విన్నప్పుడు ఏమవుతుంది, చాలా చక్కని పిల్లలు జన్మతోనే వాళ్ళు మంచి పిల్లలు పుడతారనమాట. స్వభావం ఎలా, ఇప్పుడు మంచి పిల్లలు పుట్టారు కానీ వాళ్ళ స్వభావము సాంగత్యము చుట్టూ ఉండే వాళ్ళతోని జరుగుతుంది. సో ఇక్కడ త్రిగుణములతో మన సాంగత్యం మన లక్షణాలని నిర్ణయిస్తుంది. అసుర స్వభావాలు ఎప్పుడుంటాయి, రజోగుణము తమోగుణము, దైవ స్వభావాలు సత్వగుణం. ఇక్కడ చూడండి, మనం సత్వగుణంలో పెంచుతున్నాం పిల్లల్ని చక్కగా, కానీ స్కూల్కి పంపించాలి కదా, ఇంట్లో పెంచలేము, స్కూల్కి పంపించాలి. పంపించినప్పుడు అక్కడ వేరే పిల్లలు ఉంటారు, వాళ్ళందరూ సత్వగుణంలో ఉండాలని ఏమీ లేదు. సో రజోగుణంలో తమోగుణంలో ఉండే ఛాన్స్ ఉందా లేదా? హరే కృష్ణ. ఉంది మాతాజీ. 100% ఉంటుంది. సో ఇంటికి వాడు కోపంగా వస్తాడు, ఒక్కోసారి ఆ బ్యాగ్ అటు పడేస్తారు, షూస్ ఇటు పడేస్తారు, సాక్స్ ఇప్పేస్తారు. మమ్మీ నాకు అది కావాలా, మా ఫ్రెండ్ నూడిల్స్ తిన్నాను, నాకు ఇప్పుడు నూడిల్స్ కావాలి, నాకు పాస్తా కావాలి. సో ఇలాంటివి అన్నమాట. సో ఇదేంటి, అసుర స్వభావాలు. పెద్ద రాక్షసులా కాకపోయినా రజోగుణం నుంచి తమోగుణం నుంచి వచ్చేవి అసుర స్వభావాలు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ సాధన. ఏ విధంగా సాధన చేద్దామంటే అన్ని రకాలుగా సాధన చేస్తేనే మనము ముక్తి పొందగలుగుతాం అన్నమాట. భౌతిక పరిస్థితులు ఇబ్బందికరమైనప్పటికీ అన్ని తరగతుల వారు అభ్యాసం వారు ద్వారా ఈ గుణాలను పెంపొందించుకొని నెమ్మదిగా ఉన్నతమైన ఆత్మ సాక్షాత్కారానికి స్థాయికి ఎదగవచ్చు. సో ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం, మన పిల్లలేమో సాత్వికంగా చక్కగా పొద్దున్నే లేస్తున్నారు, దండం పెట్టుకుంటారు, జపం చేసుకుంటారు, సాత్వికమైన ఫుడ్ తింటారు, అదే డబ్బాలో పెట్టుకెళ్తారు. వాళ్ళ ఫ్రెండ్ వేరే రకంగా ఉంటారు. కానీ నెమ్మదిగా వీడు కొంచెం ఈ ప్రసాదం తిని చూడరా బాగుందేమో అని అంటే వాళ్ళ ఫ్రెండ్ తిన్నాడు అనుకోండి, నెమ్మదిగా ఆ పిల్లోడు కూడా మారే అవకాశం ఉంది ఈ ప్రసాదం ద్వారా. సాధన అని అనుకుంటాం. మనం పిల్లలకి చిన్న మాల ఇచ్చి నేర్పిస్తాము. అయితే వాడు స్కూల్లో ఫ్రీ టైం వచ్చినప్పుడు మాల చేశాడు అనుకోండి, ఎవరో వెక్కిరిస్తున్నారని భయం అనేది ఉండకుండా చేస్తే ఇదేంటి అని అంటే అడిగితే, సో ఆ రకంగా వాళ్ళు సాధన చేయడంతో మారే అవకాశం ఉంది. సో తల్లిదండ్రులు కూడా ఇట్లాగే మన గ్రూప్లో చెప్తూ ఉంటారు కదా, ఒక అమ్మాయి సమ్మర్ క్యాంప్లో జాయిన్ అయ్యి తర్వాత ఏ ప్రోగ్రామ్ అయినా గెట్ టుగెదర్ ఉండి సర్టిఫికేట్స్ ఇస్తారు. ఆ గెట్ టుగెదర్ వచ్చినప్పుడు అందరు గురువుల్ని కలవడము, ఆమెకి ఎంతో నచ్చి మన గ్రూప్లో జాయిన్ అయిపోయి ఇప్పుడు మంచి ప్రీచర్ కూడా అయిపోయారు. ఆమె అనుష మాతాజీ. సో అలా మార్పు అనేది సాధన ద్వారా జరుగుతుంది. సో అలా నెమ్మదిగా జాయిన్ అయినా సరే అందరికంటే సీనియర్ అంటే ఇంత ఫాస్ట్గా సాధన చేస్తే అంత బాగా కూడా మనం ముందుకి వెళ్ళగలుగుతాము. సో ఆత్మ సాక్షాత్కార స్థాయి, ఆత్మ సాక్షాత్కారం అని మనము 2, 3, 4 చదువుకున్నాం అధ్యాయాలు. అంటే ఆత్మకి ఏమి కావాలి, ఆత్మ పరమాత్మ 2 ఉన్నాయి. సో ఆత్మకి ఎప్పుడు పరమాత్మ యొక్క సాధన, పరమాత్మ యొక్క సేవనే కావాలన్నమాట. దాన్నే ఆత్మ సాక్షాత్కారము అని అంటారు. సో మనం తెలుసుకున్నప్పుడు మనకు అసలు ఎవ్వరి గురించి అసలు భయం ఉండదన్నమాట. భగవంతుడికే అప్పచెప్పేసేయాలి. సర్వధర్మ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. సో అన్ని పాపాలు నాకు ఇచ్చేయండి, నేనే మిమ్మల్ని చూసుకుంటాను అంటాడు కృష్ణుడు. సో దానివల్ల అన్ని ధర్మాలు మనం చేసిన పాపాలన్నీ భగవంతుడికి ఇచ్చేసి ఇప్పుడు నుండి నీ సాధన తప్ప నాకు ఏది లేదు అనుకున్నట్లయితే సాధనతో మనకు మారిపోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేది
ఓ అంటే ఏంటి అంటే అదర్ యాక్సెప్ట్, ఇతర దృక్పథాలు. హరే కృష్ణ మాతాజీ, శ్రీదేవి మాతాజీ. హరే హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద్ ప్రణామ్. చదవనా మాతాజీ? లేదు లేదు, మీరు ఇది చదివించండి, నేను ఒక్క సెకండ్ ఇప్పుడే వస్తాను. ఓకే మాతాజీ. ఇది సమాజం అనువాదం కూడా చదివించనా? అనువాదము ఇది ఎంతమంది హ్యాండ్ రైజ్ చేస్తే అంతమంది చదివి. 5 minutes. ఓకే ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అనురాధ మాతాజీ, ప్లీజ్ రిసైట్ ద శ్లోక మాతాజీ. శ్లోక రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. ఎస్ మాతాజీ. హరే కృష్ణ. దైవీ సంపద్ విమోక్షాయ నిపందాయ సూరిమాత మా శుచః సంపదం దైవీ మాభిజాతోసి పాండవ. హరి బోల్ మాతాజీ. హేమలత మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ. దైవీ సంబంధ్ విమోక్షాయ నిబంధాయ శ్రీమత మాసు చ సంపదం దైవీ అభిజాతోసి పాండవ. హరే బోల్ మాతాజీ. లక్ష్మీదేవి మాతాజీ, హరే కృష్ణ. చదవండి మాతాజీ. శ్లోకం చదవాలన్నా? శ్లోక చదవండి. దైవీ సంవిద్వి మోక్షాయ నిబంధనాయ సురి మతః ఏం మాతాజీ? నిబంధాయ సురి మత. చెప్పండి. నిబంధాయ సురి మత దాన్ని ఏమని బలకాలి మాతాజీ? సంబంధం సంబంధం దైవి మా బిజాతో శ్రీ పాండవ. హరి బోల్ మాతాజీ. హేమారాణి మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఎస్ మాతాజీ. దైవీ సంపద్ విమోక్షాయ నిబద్ధాయ సురీమత మాసు చ సంపదం దైవీ మాభిజాతోసి పాండవ. హరి బోల్ మాతాజీ. ఉమా మాతాజీ, హరే కృష్ణ. ఉమా సైఫోన్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దైవీ సమద్విమోక్షాయ నిబంధాయ సురీమాత మా శుచః సంబంధం దైవీమభిజాతోసి పాండవ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ. ఎస్. సో ఇక్కడ మనకి డూవర్స్ అని చెప్పుకుంటున్నాము. డీతోని దైవాసుర సంబంధాలు అవన్నీ తెలుసుకున్నాము. ఇప్పుడు ఇతర దృక్పథాల్లో ఇక్కడ ఏమని చెప్తున్నారు అని అంటే ఈ గుణాల యొక్క ఫలితాలు. దైవీ గుణాలు మోక్షానికి అనుకూలము, అసుర గుణాలు బంధానికి కలిగించుచున్నవి. ఓ పాండుపుత్ర, నీవు దైవీ గుణములతో జన్మించి ఉన్నందున సోకింపకము. అయితే భగవంతుడిని ఎప్పుడు తలుచుతూనే ఉంటాడు అర్జునుడు. పంచ పాండవులు అర్జునుడికి ఎక్కువ కృష్ణ భక్తి ఉంటుందన్నమాట. సో అందుకని ఆయన ఏమని చెప్తున్నారు, నువ్వు పుట్టడమే దైవీ గుణాలతో పుట్టావు మరి నువ్వెందుకు ఇంత శోకిస్తున్నావు, యుద్ధం చేయడానికి అవసరం లేదు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఉత్తమమైన పరిష్కారం. ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ABCD ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఏ అంటే ఆ భక్తుల సాంగత్యం. ఇక్కడ మీరు చూస్తున్నారు శ్రీల ప్రపాదులు వారు ఉన్నారు, గురువు గారు, ఆ తర్వాత వీళ్ళందరూ కూడా భక్తులు. ఆ యొక్క సాంగత్యం మరీ మరీ ముఖ్యం. మనం ఎక్కడెక్కడో ఉన్నాము, ఆఫ్లైన్ సాంగత్యం అంటే అందరం ఒక దగ్గర గుడిలోనో ఎక్కడో కలుసుకునే అవకాశం చాలా తక్కువ మనకి. అందుకని జూమ్ వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయి. తప్పకుండా క్లాస్ అటెండ్ చేయడానికి మనం చూడాలి. అంటే భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటేనే వివిధ రకాల విషయాలన్నీ మనకి భక్తి గురించి తెలుస్తూ ఉంటాయి. నెక్స్ట్ B అని చూస్తే బుక్ రీడింగ్. బుక్ రీడింగ్ ఎప్పుడు మీరు చేస్తూనే ఉండాలి. మన దగ్గర భగవద్గీత, భాగవతం అనే గ్రంథాలు మనకు ఉండాలి. గ్రంథ పఠనం అన్నమాట. సో ఇవి తప్పకుండా మనం చేయాలి. ఇన్ని పుస్తకాలు ఉన్నాయి కదా. మీరు మామూలుగా చూసినట్లయితే క్రిస్టియన్స్లో ఎవ్రీ సండే చర్చ్కి వెళ్తారా? ఇట్ ఈస్ ఎ రూల్. చిన్న పిల్లల్ని కూడా పట్టుకుని వెళ్ళిపోతారు. వాళ్ళు పొద్దునెళ్ళి మధ్యాహ్నమో సాయంత్రమో ఎప్పుడో తిరిగి వస్తారు. సో అలా
వాళ్ళకి అలవాటైపోయింది పుస్తకం చదివేది. ఈవెన్ ముస్లిమ్స్ కూడా. అంటే ముఖ్యమైనవి 3 కాబట్టి 3 చర్చిస్తున్నా. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్. సో, ముస్లిమ్స్ కూడా ఏంటి చిన్నప్పటి నుండే ఇంట్లో చదవాలి కంపల్సరీ అని చెప్తారు వాళ్ళు. ఈ ఖురాన్ అనేది పుస్తకం వాళ్ళు చదువుతూ ఉంటారు. పిల్లలకి నేర్పిచ్చేస్తారు. వాళ్ళకి చదువు వచ్చినా రాకపోయినా వాళ్ళ భాషలో అంటే అరబిక్‌లో గానీ, ఉర్దూలో గానీ, హిందీలో గానీ ఖురాన్ మాత్రం చదువుతారు. సో, ఆ బుక్కు గ్రంథ పఠనం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ మన హిందువుల్లోని అది ఒక రూల్ లాగా మనం పాటించలేదు. ఎందుకు అనంటే వాళ్ళు మాంసభక్షణ చేస్తారు. మనలో కూడా చేస్తారు. అందువల్ల ఈ మాంసభక్షణ చేసినప్పుడు ఈ దేవుడి దగ్గరికెళ్ళడం ఇట్లాంటి కార్యక్రమాలు చేయవద్దు అని ఒక ఆలోచనతోని వాళ్ళసలు మనం పిల్లలకి ఈ పుస్తక పఠనం అనేది అలవాటే చేయలేదు. ఇప్పటికి కూడా కొందరి ఇళ్లలో చూస్తే భగవద్గీతనే ఉండదసలు. భగవద్గీత పెట్టుకోవడమే ఒక నేరము, పాపము అని ఒక సేయింగ్ కూడా. అంటే పెట్టుకోకూడదు అని అనేస్తారు అంతే. అర్జునుడు, కృష్ణుడు ఒక దగ్గర ఉన్నప్పుడు అది మనం పెట్టుకోకూడదు. భగవద్గీత అంటే ఎవరో చనిపోతేనే ఆ పాట వినిపిస్తారనమాట. అంటే ఏంటి ఈ దేహం ఇంకో దేహంలోకి ఎంటర్ అవుతుంది. దాని గురించి చింతించవద్దు అనే దానికోసము చనిపోయినప్పుడు వేసేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. భగవద్గీత అనేది భగవంతుడు ఇచ్చిన గీత. అందరూ కూడా మాన్యువల్ లాగా మనం బ్రతకడానికి ఉపయోగపడే పుస్తకంలాగా వాడుతున్నారు కాబట్టి మనమందరం కూడా బుక్ కంపల్సరీ చదవాల్సిందే. నెక్స్ట్ సి ఫర్ చాంటింగ్ అంటారు. చాంటింగ్ అంటే జపం చేసుకోవడం. సో, రోజు కంపల్సరీ జపం చేసుకోవాలి. నేను కృష్ణ చైతన్యంలో లేను కదా అని అనుకోకూడదు. ఏదో ఒక దేవత మీద మనం 1 రౌండ్, 2 రౌండ్‌లో జపం చేసుకుంటూ ఉండాలి. అండ్ డి అని మనం చూసినట్లయితే దానికి డివోషన్ అంటారు. డయట్ అని కూడా అంటారనమాట. డయట్ అంటే ఇక్కడ డీటీ సేవ. ఇక్కడ చూసారా? అంటే దేవుడి యొక్క ఆరాధన, లేదు అంటే డైట్ కంట్రోల్, శాకాహారమే తినడము అట్లాంటి డీని అలా అంటారనమాట. సో, ఇదేమో హరినామ జపం, చాంటింగ్. సో, ఉత్తమమైన పరిష్కారం ఇంకిదే అనమాట. వేరేది లేదు. వ్యక్తిగతంగా అంటే సింగిల్‌గా పూజ చేసుకోవచ్చు చూడండి. లేదా కుటుంబంతో కలిసి యాత్రలు చేయవచ్చు, కీర్తన చేయవచ్చు, కలిసి పూజ చేసుకోవచ్చు. అండ్ ఇస్కాన్ సంఘంతో దిస్ ఈజ్ ద బెస్ట్ థింగ్ అనమాట. మనం ఇస్కాన్‌లో చేరిపోయాం కాబట్టి ఇందులో ఉండి వాళ్ళు ఏ కార్యక్రమాలు చేస్తున్నారో మనకు తెలియజేస్తారు. సో, అందులో పాల్గొని చేయడం అనేది మహా ఆనందకరంగా ఉంటుంది. సో, అర్జునుడి ప్రశ్న మళ్ళీ క్వెషన్ వచ్చేసింది. ఏంటి అంటే, ఒకవేళ నేను యుద్ధం చేస్తే నేను అసుర స్వభావం కలవాడినా? ఇది కరెక్టే గదా! యుద్ధం చెయ్యి అని చెప్తున్నాడు కృష్ణుడు. మరి నేను యుద్ధం చేస్తే వేరే వాళ్ళని చంపుతా గదా! మరి నేను అసుర ప్రభావం గలవాడినా అని అంతకుముందే కృష్ణ పరమాత్ముడు చెప్పాడు. నువ్వు పుట్టినప్పటి నుంచే భక్తుడివి అని చెప్పేసి. మరి ఇదేంటి అని అడిగారనమాట. ఒపీనియన్స్ అండ్ అవుట్‌లుక్ ఆఫ్ డెమన్స్. సో, ఇక్కడ అసురుల దృక్పథం మరియు అభిప్రాయం ఏంటి అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఏంటి అంటే ఇవి మీరు చదవండి ఇప్పుడు. హ్యాండ్ రైజ్ చేయండి. మాతాజీ హ్యాండ్ రైజ్ చేయండి ఒక్కొక్కరు. అనురాధ మాతాజీ చదవండి. అనురాధ మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అసుర స్వభావములు, నమ్మకాలు శాస్త్రాలను అనుసరించరు. వారికి చేయదగినవి మరియు చేయకూడనివి ఏమిటో తెలియదు. అపరిశుభ్రత, వారు నియమాలను ఇష్టపడరు, పాటించరు. వెరీ గుడ్. నేనే సర్వ నియంత్రకుడను మరియు భోక్తను. స్వీయ కేంద్రీకృతము, అసభ్య ప్రవర్తన, అసత్యవంతులు. నేను సమగ్రుడను మరియు శక్తివంతుడను. థ్యాంక్ యూ మాతాజీ. సో, ఇందాక మనం చూసాం కదా, చాలా గర్వం ఉండడము అది ఇది అవన్నీ ఇక్కడ ఉంటాయి. అసలు శాస్త్రాలని వాళ్ళు అనుసరించరు. మరి అది ఏంటో ఎందుకు చదవాలి అనే ఆలోచనే తప్ప చదివితే నాకేమొస్తుంది అనేది కూడా వాళ్ళు ఆలోచించరు అనమాట.
పెద్ద శుభ్రంగా ఉండరు, స్నానం చేయకపోయినా ఆ పొట్ట నింపుకొని ఉండి, కొందరు రోజంతా బాగా తిని అలసట వచ్చాక రాత్రికి స్నానం చేసి పడుకుంటారు. అప్పుడే వాళ్ళకి ఫ్రెష్నెస్ అంట. అదేంటో మరి అర్థం కాదు. కావాలంటే పొద్దున్న సాయంత్రం చేయొచ్చు కానీ శుచి శుభ్రత పెద్దగా పాటించుకోరనమాట. అండ్ వాళ్ళు పాటించడానికి ఇష్టపడరు అని చెప్తున్నారు. అసభ్య ప్రవర్తన, ఒక ఆడ మగ తేడా లేకుండా ఇంకా వేరే రకంగా అదొక మనం ప్రస్తావించలేని విషయంగా అసహ్యంగా ఉండడం అనమాట. అండ్ నేను సమగ్రుడను మరి శక్తివంతుడను. సో ఇన్ని చెడు పనులు చేసుకుంటూ కూడా వాళ్ళకి తెలియదు అవి చెడు పనులు అని. ఇలా అయితే సూకరం బురదలో మునిగి తేలుతూ ఉంటుందో ఆ విధంగా అనమాట. నేనే సమగ్రుడను అంటే నేను సమర్థవంతంతో అన్ని పనులు నేను చేసుకోగలను, నాకు ఎవ్వరూ అవసరం లేదు, నాకున్న శక్తి ఎవరి దగ్గర లేదు అని వాళ్ళంతటి వాళ్ళే అనుకుంటారనమాట. ఇప్పుడు మనని పొగడాలంటే పక్క వాళ్ళు ఎదురు వాళ్ళు మాతాజీ మీరు ఇలా 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 అని చెప్పి పొగిడితే అవునా నిజమా. అలాగే క్రిటిసిజం కూడా, మాతాజీ మీరు ఇలా చెప్పారు మాకు అర్థం కాలేదు అదేంటో. సో దాన్ని బట్టి మనం ఎలా గ్రో అవ్వాలో అవుతాం. మన శక్తిని వేరే వాళ్ళు గుర్తించినప్పుడు అది వేరేలాగా ఉంటుంది. కానీ నేనే పొగిడేసుకొని నేనే గొప్ప అని అనుకోవడం. అసత్యవంతులు అన్ని అబద్ధాలే చెప్తారనమాట. ప్రొద్దున లేచిన దగ్గర నుంచి ఎందుకు అబద్ధాలు చెప్తారంటే వాళ్ళు తప్పుడు పనులు చేస్తారు కాబట్టి. తప్పు పని చేసినప్పుడు ఏమవుతుంది, కప్పిపుచ్చాలి దాన్ని, అందుచేత అబద్ధాలు చెప్తారు. స్వీయ కేంద్రీకృతం, మనం ఇంతకుముందు ఏమని చదువుకున్నాం, మంచి కుటుంబము భగవంతుడిని కేంద్రీకృతం చేశారంటే కృష్ణ సెంటర్ ఇన్ ద ఫ్యామిలీ. బట్ స్వీయ అంటే నేనే గొప్ప, అందుకని వాళ్ళు వాళ్ళనే గొప్ప అని అనుకుంటూ ఉంటారన్నమాట. అంటే దే ఆర్ సెంటర్డ్. అందరూ కూడా ఇప్పుడు హిరణ్యకశిపుడు ఏమన్నాడు, ఆయనే రాజు అన్నాడు. హరి ఎవరు, అందరూ నా భజనే చేయాలి. సో ఆ దేశంలో అందరూ అలాగే చేయాలి ఆ రాజ్యంలో. ప్రహ్లాదుడు మాత్రం హరి 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 అంటున్నాడు. సో అలా స్వీయ కేంద్రీకృతం అంటే నేనే గొప్ప, ఎవర హరి అనే గర్వం అన్నమాట. సో అలా ఉంటారు అసురులు. బెస్ట్ ఎగ్జాంపుల్ హిరణ్యకశిపుడు. ఇక్కడ అసుర స్వభావాల యొక్క వైఖరి అంటే మనము ఇక్కడ శాస్త్రాల్లో కాబట్టి హిరణ్యకశిపుడు అనుకున్నాం, కానీ ఇక్కడ మనుషుల్లో ఆ స్వభావం ఎలా ఉంటుందో ఇలా బొమ్మలు చూపిస్తున్నారు. లెక్కలేనన్ని ఆందోళన అంటే నిజమే కదా, ఎప్పుడు బుర్ర వేడెక్కిపోతూ ఉండి ఆవర్లు కక్కుతూ ఉంటుంది. అటు ఆఫీస్ టెన్షను, ఇంటి టెన్షను, పిల్లల టెన్షను, ఇవేవో అన్ని ఆందోళనలు. ఓకే. అండ్ నెక్స్ట్ వైఖరి, ఇంద్రియ సంతృప్తి మానవ నాగరికత యొక్క ప్రధాన అవసరము. వేలాది కోరికల వలయం మరియు కామ క్రోధులతో నిమగ్నమై ఉంటారు. ఎందుకు ఇలా వస్తుంది అంటే ఎన్నో కోరికలు అనమాట. ఆ కోరికలు మామూలుగా కాదు, ఒక వలయం అంటే రౌండ్ రౌండ్ రౌండ్గా చిక్కుకున్నాయి అన్నమాట, చిక్కుముడిలాగా. ఇంద్రియ సంతృప్తి కోసం చట్ట విరుద్ధ మార్గాల ద్వారా డబ్బును భద్రపరుచుకుంటారు. సో మనం ఎన్నో బ్యాంకులు మాఫియా అవుతున్నాయి అది ఇది అని చెప్తారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు, బ్యాంకులో సామాన్య జనాలు పెట్టుకున్న ధనాన్ని అంతా కూడా ఇలా చట్టవిరుద్ధ మార్గాల ద్వారా తీసేసుకుంటారన్న, తీసుకుని భద్రపరుచుకొని మన దేశం నుండే పారిపోతారు. అప్పుడు మనమందరం కూడా కొట్టుకుంటూ చాలా బాధపడాలి. ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళ ఇంద్రియ సంతృప్తి, వాళ్ళకి అలా చేయడమే వాళ్ళకి చాలా ఇష్టము అండ్ ఒక పెద్ద అచీవ్మెంట్ అని వాళ్ళు అనుకుంటారు అన్నమాట. సో అసుర స్వభావాల లక్షణాలు ఇంకా కూడా చూపిస్తున్నారు ఇక్కడ. ఏంటి అంటే సంపత్తిచే, విద్యా ప్రతిష్టచే మోహితులైన వారు ఆత్మసంతుష్టితో సర్వదా సిగ్గుమాలినతనంతో ఎటువంటి నిబంధనలు పాటించకుండానే ఒక్కొక్కప్పుడు నామమాత్రంగా గర్వంతో యజ్ఞాలు చేస్తూ ఉంటారు. సో ఇక్కడ భగవద్గీత మీద రెడ్ లైట్ పెట్టారు అంటే అసలు భాగవతం కొట్టేశారు అనమాట. అసలు ఈ పుస్తకాన్ని ఎవరు పాటించరు, ఎందుకు, అసుర స్వభావాలు కాబట్టి. ఓకే. సో వాళ్ళకి మోహం ఎక్కువ ఉంటుంది అనమాట. మోహం ఎక్కువ ఉండేసరికి ఎటువంటి సిగ్గుమాలిన పనులు అని చెప్తున్నారు. సిగ్గుమాలినతనంతో అంటే అసలు వాళ్ళకి భయం అనేది
సిగ్గు అనేది ఏమి ఉండదు. ఈ పని నేను తప్పు చేస్తున్నాను అని కూడా అనిపించదు అనమాట. సో వీడేదో కత్తి పట్టుకొని జంతువుని నరకడానికో ఏదో రెడీ అవుతున్నారు అనమాట. సో ఇది అసుర స్వభావం. ఈ శ్లోకం చదవండి అమ్మా. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణాం. ఆత్మ సంభావితాః స్తబ్ధా ధనమానమదాన్వితాః యజంతే నామ యజ్ఞైస్తే దంభేనావిధి పూర్వకం. హరి మాతాజీ. సో ఇవి అసుర స్వభావ లక్షణాలు. సో అసుర స్వభావాల లక్షణాలు ఇంకా కూడా మామూలు పద్ధతిలో ఇచ్చారు. ఇవి చదవండి. హేమలత మాతాజీ మీరు చదవండి, హ్యాండ్ రైస్ చేసి ఉన్నారు కదా. హరే కృష్ణ. హరే కృష్ణ. చదవండి. అసుర స్వభావ లక్షణాలు ఎటువంటి నియమ నిబంధనలను అంగీకరించకుండా పేరుకు మాత్రమే మతపరమైన ఆచారాలు పాటిస్తారు. అవిద్యపూర్వకం. శాస్త్ర నియమాలు మరియు నిబంధనలు విస్మరిస్తూ ఎల్లప్పుడూ అవివేకంగా ఉంటారు. సంపద మరియు ప్రతిష్ట వలన కలిగే భ్రమల వల్ల అవివేకంగా ఉంటారు. పద్ధతులను పాటించకుండా సన్యాస దుస్తులను ధరిస్తారు. అవిశ్వాసంతో ఉంటారు. ఎవరు సృష్టించిన మార్గం వారి సొంత మార్గం అని ప్రచారం చేస్తుంటారు. ఒక ప్రామాణిక మార్గం అనేది ఉండదు. హరి బోల్ మాతాజీ. రూల్స్ అండ్ రెగ్యులేషన్సే ఉండవు అన్నమాట వాళ్ళకి. ఇంకా ఆ భ్రమ వల్ల, అంటే ఏదో ఆ సంపద ప్రతిష్ట వల్ల కలిగే భ్రమ వల్ల అవివేకం అంటే తెలివి తప్పి ఉంటారన్నమాట వాళ్ళు. ఒక్కరోజేమో చాలా మంచి శుద్ధ బ్రాహ్మణుల్లాగా గుడికి వెళ్ళడం, యజ్ఞాలు చేయడం అవన్నీ చేస్తారు. మరుసటి రోజు వాళ్ళ అవతారమే వేరేలాగా ఉంటుందన్నమాట. సో అండ్ యజ్ఞాలకి యాగాదాలకి ఎవరో చెప్తారు, ఈ స్టార్లు అంటే దీనిలో ఈ దోషం ఉంది, ఇది చేయించండి. ఆ రోజు వాళ్ళు భక్తులు అయిపోతారు. అప్పుడు మాత్రమే మళ్ళీ రాత్రికి వేరే రకంగా మారిపోతూ ఉంటారు. ఇవన్నీ అసుర స్వభావం. మోస్ట్లీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంద్రియ తృప్తి కోసమే ఈ నిబంధనలను ఎవ్వరూ అంగీకరించకుండా పేరుకు మాత్రమే ఆచారాలు అవి పాటిస్తారన్నమాట. హరే కృష్ణ. అటువంటి గుణాల యొక్క పరిణామాలు ఎట్లా ఉంటాయో చూద్దాం. ఇక్కడ వివిధ ఆందోళనలతో కలవరపడతారు. కరెక్టే కదా, కోరికలు ఎక్కువైపోయినప్పుడు ఏదో ఒక కష్టం అనేది వస్తూనే ఉంటుంది. భ్రమల వలయంలో చిక్కుకుంటారు. అంటే ఒక ఆలోచనలో ఉండిపోతారు ఎప్పుడు అన్నమాట. ఏంటి అంటే ఇప్పుడు నేను పాలు అమ్ముతున్నాను, ఆ తర్వాత పెరుగు అమ్ముతాను, ఆ తర్వాత నెయ్యి అమ్ముతాను. కానీ ఆ భ్రమలో పడి డాన్స్ చేసుకుంటూ పాలకున్న నెత్తి మీద పెట్టుకుంటే అది కింద పడి విరిగిపోతే అన్నీ పటాపంచలు అయిపోతాయి అన్నమాట. అలా భ్రమలు అంటే ఇప్పుడు మామూలుగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా అనుకుంటారు, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా, కొద్దిగా పెరగని మనం మంచి ఇల్లు తీసుకుందాం, మంచి కట్టుకుందాము, పెద్దగా ఉందాం. ఖర్చులు కూడా పెరుగుతూనే ఉంటాయి. పిల్లలు పెద్దగా అవుతుంటే ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. కానీ ఆ భ్రమలోంచి వాళ్ళు ఎప్పుడు వెలుపలికి వస్తారంటే ఒక్కోసారి పిల్లలే చేయవలసి వస్తుంది అట్లాంటి పని అన్నమాట. ఇంద్రియాల తృప్తి ఎంతో ఆసక్తులై ఉంటారు. ఇక్కడ చూడండి, వీరికి ఇవన్నీ తిండి మీద ఆసక్తి చాలా ఉందన్నమాట. నరకాన పడిపోతారు. అంటే ఇది కిందలో కలికి వెళ్ళిపోతారు అనమాట. తర్వాత వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్తారు అని చెప్తున్నారు. నెక్స్ట్ అసుర గుణాల నివృత్తి అంటే హౌ టు రిమూవ్ డెమోనిక్ యాక్టివిటీస్. మనలో అసుర గుణాలు ఉంటాయి, ఫస్టే చెప్పుకున్నాం మనం. ఈ 6 గుణాలు కూడా అసుర గుణాలే. ఎవరో రాక్షసుడు వచ్చి మనకేం చెప్పక్కర్లేదు. సో మనం ఎలా ఎంపిక చేసుకుందాం, వాటిలోంచి ఎలా బయటపడతాము అంటే ఈ రకంగా 3 ద్వారాలు ఉన్నాయంట. ఏంటి ఆ 3 ద్వారాలు చూద్దాం. కామము, క్రోధము, లోభము అనేవి 3 నరక ద్వారములై ఉన్నవి. అవి ఆత్మ యొక్క పతనానికి కారణమగుటచే బుద్ధిమంతుడైన ప్రతి మానవుడు వాటిని త్యజించవలెను. సో 6లోంచి ఈ 3 ఇంపార్టెంట్ అని ఇక్కడ చెప్తున్నారు. ఏంటి? కామము అంటే కోరికలు తీరకపోతే క్రోధం, కోపం వస్తుంది. లోభము అంటే ఇదంతా నాది. సో ఇక్కడ యాంగర్ అంటే క్రోధము, లస్ట్ అంటే లోభము, గ్రీడ్ అంటే లోభము, లస్ట్ అంటే కామం. సో కామవాంఛ అన్నమాట. ఇప్పుడు ఈ అమ్మాయి వీళ్ళకి కావాలి, రైట్? సో ఆ రకంగా ఈ 3 ద్వారాలు ఉన్నాయి మనకి. ఈ 3 ద్వారాల వల్ల వెళ్ళేది స్వర్గానికా నరకానికా? నరకానికి.
ఈ శ్లోకం చదవండి. హరే హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చదవండి. ఆసురం యోనిం. త్రివిధం నరకస్. Which one, Mataji? This is 6.16. 21, Mataji. 16.21 you recite. Okay. Trividham narakasya adyam dwaram nasanam atmana kamakodastata lobhas tasmad etatrayam త్యజేత్. హరే కృష్ణ. ఓకే, సో ఇవి నెక్స్ట్. ఇక లాస్ట్కి ఏం చెప్తున్నాడు? కుంతి పుత్రుడా, ఈ 3 నరక ద్వారాల నుండి తప్పించుకొనిన వాడు ఆత్మానుభూతికి అనుకూలమైన కార్యముల నొనరించి క్రమంగా పరమగతిని పొందుతారు. పర అంటే కృష్ణుడు, పరమగతి రాధాకృష్ణుల దగ్గరికి మనం చేరుకోవాలంటే ఫస్ట్ స్పిరిచువల్ మాస్టర్, ఒక గురువుని ఎన్నుకోవాలి. ఆయనే ఇవన్నీ చూపించగలుగుతారు. మనంతట మనం అస్సలు ఎక్కలేము, భక్తిలో ముందుకి వెళ్ళలేము. ఆయన చెప్తారు ఏ వేదాలు చదవాలి, ఆ వేదాలు చదవాలి. ఆస్టెరిటీ అంటే ఎటువంటి పూజలు చేయాలి, ఎప్పుడు గుడికి వెళ్ళాలి, ఏ సేవ చేయాలి. తర్వాత సెన్స్ కంట్రోల్, మనకు కొన్ని కోరికలు కలుగుతాయి. మా బాబుకి ఈ సంబంధం వచ్చింది, ఆ ఉద్యోగం చేస్తానంటున్నాడు, లేదా నేను బిజినెస్ చేయాలనుకుంటున్నాను. ఇవన్నీ కూడా గురువు దగ్గరికి వెళ్ళి అడిగినట్లయితే, లేదు లేదు ఈ టైం మంచిది కాదు, నువ్వు మంచిగా భక్తి ఎన్ని స్టెప్స్ ఎక్కారు, 1, 2, 3 స్టెప్స్ ఎక్క, 4వ స్టెప్ నువ్వు సెన్స్ కంట్రోల్ లేకపోతే ఎట్లా, వద్దు అని చెప్పి స్పిరిచువల్ అన్నమాట ఇచ్చినప్పుడు చక్కగా కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల చెంత మనం పడి ఉండవచ్చు. హరే కృష్ణ. ఈ ద్వారంలో అధిగమించుట ఎలా? 3 ద్వారాలు ఉన్నాయి. ఆ ద్వారాల నుంచి అధిగమించి పోవాలంటే ఏం చేయాలి? శాస్త్రాలను అనుసరించకపోతే వచ్చే పరిణామాలు. శాస్త్ర విధులను త్యజించి ఇష్టానుసారం వర్తించువాడు పూర్ణత్వం కానీ సుఖం కానీ పరమగతిని కానీ పొందజాలరు. సో మనం ఎప్పుడైనా శాస్త్రాల్ని నమ్ముకొనే ఉండాలి అని చెప్తున్నారు. అది లేకుండా ఉన్నట్లయితే మనం పూర్ణత్వం ఉండదు, అసలు సుఖం అనేదే ఉండదు అని చెప్తున్నారు. ఈ ద్వారాలను అధిగమించుట ఎలా? మళ్ళీ ఇంకోటి వచ్చింది 24 అన్నమాట. అందుచే మానవుడు శాస్త్ర నియమముల ద్వారా కార్యమనగానేమి అకార్యమనగానేమి అవగాహన చేసుకోవలెను. అట్టి నియమ నిబంధనలు నెరిగిన మానవుడు కర్మను నరించినచో అతడు క్రమంగా ఉద్ధరించబడును. సో మనము క్రమంగా నెమ్మదిగా ఇన్ని మెట్లున్నాయి, ఒకటి గురువుగారిని అడుక్కొని గురువుతో పాటు మనము స్వచ్ఛమైన భక్తులతో కలిసి సత్సంగంలో ఉన్నట్లయితే ఇవన్నీ కూడా ఎక్కి ఇలా నెమ్మదిగా కృష్ణుణ్ణి మనము చేరుకోగలుగుతాం అన్నమాట. సో ఈ శ్లోకం చదవండి. హరే కృష్ణ మాతాజీ. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుం మిహిమరసి. హరి బోల్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్, ప్రతి ఒక్కరికి ఎన్నుకునే అవకాశం ఉంది. చూసారా, ఇన్ని చెప్పేశారు. దైవ స్వభావాలు ఏంటి, అసుర స్వభావాలు ఏంటి, 2 మనలోనే ఉన్నాయి. 2 మనలోనే ఉన్నప్పుడు మీరు దేన్ని ఎన్నుకుంటారో అది మీ ఇష్టం అని కృష్ణ పరమాత్ముడు చెప్తూ ఉన్నారనమాట. మనకి ఎన్నుకునే అవకాశం ఉంది. మనం లేదు ఇదే ప్రపంచంలో ఇక్కడే ఉందాము, ఈ జన్మ కాదలే వచ్చే జన్మలో చూసుకుందాం, ఇప్పుడు మనకి ఏం అవసరము అని మనం అనుకున్నట్లయితే మన ఇష్టం అది. సో ఆత్మ సాక్షాత్కారం కోసం కర్మలో నరించుట అంటే మనం తెలుసుకోవడానికి అట్లాంటి పనులే చేయాలి. శాస్త్రాన్ని చదవాలి, నరక ద్వారాల నుండి విముక్తి పొందాలి, పరమ గమ్యాన్ని పొందాలి. ఇక్కడ ఈ అసుర స్వభావాలు ఇవి. శాస్త్రాలని ఉల్లంఘించుట, ఇష్టం వచ్చినట్టు వ్యవహరించుట, దీన స్థితిలో ఉండుట, నరకాన్ని పొందుట. సో 2 ఉన్నాయి మార్గాలు. ఈ 2లో మీ ఇష్టం, మీరు ఏదైనా ఎన్నుకోండి అని చెప్తున్నారు. మీరేమెన్నుకుంటారు? హరే కృష్ణ. ఏమెన్నుకుంటారు? పైన ఉండే మార్గాన్ని, కృష్ణుని చేరే మార్గమే మనం ఎప్పుడైనా ఎన్నుకోవాలి. హరే కృష్ణ. సో ఇది ఎవరైనా చదివేసేయండి. డూవర్.
హ్యాండ్ రైజ్ చేశారు ఉమా మాతాజీ. చదవండి మాతాజీ. హరే కృష్ణ. హరే లక్ష్మి కృష్ణ. ఉమా మాతాజీ చదవండి. డివైన్ అండ్ డెమోషనల్ క్వాలిటీస్. డెమోనిక్ క్వాలిటీస్ మాతాజీ. దైవ మరియు అసుర గుణములు. ఏవి దైవ మరియు అసుర గుణములు? అవి ఎలా అభివృద్ధి చెందుతాయి? నెక్స్ట్ హరే కృష్ణ పి దేవి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అదర్ ఆస్పెక్ట్స్. ఆస్పెక్ట్స్ లక్షణాలు, పరిణామాలు, వాటి పరిష్కారం, సూత్రం ABCD. ఇతర దృక్పథాలు 5.6. హరే కృష్ణ. నెక్స్ట్ లక్ష్మీదేవి మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. ఓ అవుట్లుక్ అండ్ ఒపీనియన్ ఆఫ్ డిమోనస్. అసురుల దృక్పథం మరియు అభిప్రాయం. మూర్ఖులు కృష్ణుని ఏ విధంగా అంగీకరించారు? మహాత్ములు. హరే కృష్ణ. నెక్స్ట్ హేమలత మాతాజీ నెక్స్ట్ మీరు చదవండి. ఆర్ ఉంది కదా, ఆరు కింద ఉన్నవి అవి చదవండి. రిమూవల్ ఆఫ్ డొమైనిక్ క్వాలిటీస్. అసుర గుణముల నివృత్తి. భక్తి చాలా సులువు. భక్తి స్వేచ్ఛనిస్తుంది. సాధువుల కార్యకలాపాలు. హరి బోల్. దిస్ ఈజ్ అబౌట్ దైవాసుర స్వభావాలు. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరి బోల్. ధన్యవాద్ ప్రణామ్ మాతాజీ. దండవత్ ప్రణామ్. ధన్యవాద్ ప్రణామ్. రేపు 10:30కేనా మాతాజీ? రేపు కూడా క్లాస్ 10:30కేనా? ఎస్ మాతాజీ. రేపు ఈ రోజు పెళ్లి కొడుకు, రేపు పెళ్లి 10:30కే. చూడలే మాతాజీ. ప్రణామ్. థ్యాంక్ యూ.